హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే మా మేడమోళ్ళు ఏమేమి చేశానన్నది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చట్నీ చేశాను, తర్వాత చాయ్కి అంతా రెడీ చేసి పెట్టేశాను, తర్వాత రైస్ చేశాను, తర్వాత మా చిక్కుగాడికి మేడం వాళ్ళ కొడుక్కి ఇడ్లీ చేశాను సపరేట్గా క్యారెట్ పన్నీర్ వేసి. ఇది వచ్చేసి మేడం వాళ్ళకి ఇడ్లీ అనమాట. పెద్దవాళ్ళ ఇడ్లీ ఇలా ఉంటుంది, పిల్లోడి ఇడ్లీ అలా ఉంటుంది అనమాట. సో డిఫరెంట్గా అన్నీ సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పు కూడా చేసి పెట్టేశాను. ఇడ్లీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్. ఇంక ఇక్కడ పప్పు చేశాను. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత పార్సల్ మొత్తం కట్టుకొని తినేసి బయలుదేరేశారు. కింద కార్ చూడండి. ఇంక వీళ్ళైతే ఊరికి వెళ్తున్నారు 1 వీక్కి, ఒక వారానికి ఊరికి అయితే వెళ్తున్నారు. ఇంకా నాకు ఒక వారం అయితే లీవ్ ఉంటుంది. నా ఒక వారంలో అయితే 4-5 రోజులు లీవ్ మాత్రమే ఉంటుంది. ఇంకా బీగాలు నా దగ్గర ఉంటాయి కాబట్టి అన్నీ నా హ్యాండ్వేర్లోనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టేసి కడిగేసి చేసిన వంటలన్నీ ఖాళీ చేసేసిపోయారనమాట. పోయే రోజు కూడా కనీసం బయట తింటాంలే అనుకోలేదు. మొత్తం అన్ని రకాలు 5-6 రకాలు అయితే వండించారు. సో అన్ని రకాలు వండిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసేసి తర్వాత అయితే వెళ్ళాను. ఇక్కడ పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో. పుదీనా అయితే కోసుకోలేమని చెప్పింది పెద్దామ. కోసుకెళ్ళి ఏదైనా చేసుకోండి, అట్లాగే వదలొద్దని చెప్పింది. ఇంకా నేనైతే కోసుకొని రాలేదు, అట్లాగే ఉంది చెట్టుతోనే. ఇంకా తర్వాత ఇక్కడ లెసన్ అయితే పెట్టారు, తెల్లగడ్డలు అయితే పెట్టారు చూడండి. అది బాగా వచ్చినట్టు వచ్చి పోయేసింది. తర్వాత పచ్చిమిరపకాయ చెట్టు చూసారా, కొయ్యరు అలా చెట్లో షోకు పెడతారు అంతే వాళ్ళు. తర్వాత తులసమ్మ. ఈ పెద్దామె ఏంటంటే సార్ వాళ్ళమ్మ పూజలు పొద్దున్నే సాయంకాలం బాగా చేస్తూనే ఉంటుంది. ఉపవాసాలు ఫాస్టింగ్స్ అంతా బాగా ఎక్కువ చేస్తుంటుంది. తులసమ్మ పండుగ వచ్చిన రోజు ఇలా అమ్మవారికి బట్ట కప్పి మంచిగా పూజ అయితే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.